విజయేంద్ర ప్రసాద్ భారతీయ సినిమా యొక్క దిగ్గజ రచయిత. హలో ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. భారతీయ సినిమా ప్రపంచంలో తెర వెనుక నుండి చిత్రాలకు ప్రాణం పోసే కొంతమంది పేర్లున్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక ముఖ్యమైన కథకుడి గురించి మాట్లాడతాము. విక్రమార్కుడు, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మరియు మణికర్ణిక వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు రాసినవారు. కానీ అతని జీవితం సినిమాకే పరిమితం కాలేదు. అతనొక ప్రేరణ, పోరాటం, ఊహ మరియు విజయానికి సజీవ ఉదాహరణ. ఆయన రాసిన కథలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా పరిశ్రమకు కొత్త గుర్తింపునిచ్చాయి. ప్రారంభిద్దాం. ప్రారంభ జీవితం. ఆయన పూర్తి పేరు కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్. ఆయన తండ్రి రైతు మరియు కుటుంబ జీవితం చాలా సరళంగా ఉండేది. బాల్యం నుండి విజయేంద్ర ప్రసాద్ కథలు వినడం మరియు చెప్పడమంటే ఇష్టపడేవారు. ఆయన చదువుకునేటప్పుడు జానపద కథలు, పురాణాలు మరియు చారిత్రక సంఘటనల ద్వారా ప్రభావితమయ్యారు. ఈ విలువలు తరువాత ఆయన కథ చెప్పే నైపుణ్యాలకు పునాదిగా మారాయి. తరువాత ఆయన జానపద కథలు, పురాణాలు మరియు చరిత్రను విస్తృతంగా అధ్యయనం చేశారు. కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ మే 27, 1942న పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవూరు గ్రామంలో జన్మించారు. విజయేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు రైతులు మరియు కాంట్రాక్టర్లు. విజయేంద్ర ప్రసాద్కు 6 సోదరులు మరియు 1 సోదరున్నారు. విజయేంద్ర ప్రసాద్ కోవూరు, ఏలూరు మరియు విశాఖపట్నంలలో చదువుకున్నాడు. చదువు పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నంలో తన సోదరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు రాజనందిని అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత విజయేంద్ర ప్రసాద్ కుటుంబం కర్ణాటకలోని తుంగభద్రా నది సమీపంలోని రాయచూర్లో భూమిని కొనుగోలు చేసింది. వ్యాపారం కోసం ఆయన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లారు. విజయేంద్ర ప్రసాద్ మరియు అతని 2 సోదరులు విశాఖలో పనిచేశారు. కొంతకాలం తర్వాత 3 సోదరులు కూడా రాయచూరుకు వెళ్లారు. రాయచూరుకు వెళ్లిన తర్వాత విజయేంద్ర ప్రసాద్ రాజనందిని వివాహం చేసుకున్నారు. వారికొక కుమార్తె జన్మించింది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అక్టోబర్ 10, 2013న జన్మించారు. తర్వాత విజయేంద్ర ప్రసాద్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ రాయచూరులో నివసించడం ఇష్టపడలేదు. అతను మద్రాసులో పనిచేయాలనుకున్నాడు. ఆ సమయంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు అతనికి మద్దతు దరిపాడు. విజయేంద్ర ప్రసాద్ అతనికి సహాయ రచయితగా పనిచేశాడు. కొంతకాలం తర్వాత విజయేంద్ర ప్రసాద్ మరియు అతని సోదరుడు శివశక్తి దత్ 1970ల మధ్యలో సినిమాలు తీయడం ప్రారంభించారు. విజయేంద్ర ప్రసాద్ సహాయంతో శివశక్తి దత్ జానకిరాముడికి కథను అభివృద్ధి చేశారు. ఈ చిత్రం 1989లో విడుదలై సూపర్ హిట్ అయింది. విజయేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ రచయితగా మారి మరికొన్ని సినిమాలు తీశారు. 1993లో కైకాల నాగేశ్వరరావు తన సినిమా కంపెనీలో సినిమా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కైకాల నాగేశ్వరరావు విజయేంద్ర ప్రసాద్కు కథ రాయమని అడిగారు. విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాసి నాగేశ్వరరావుకు వివరించారు. కైకాల నాగేశ్వరరావు దాసరి నారాయణరావుకు కథను చెప్పారు. దాసరి నారాయణరావు కొన్ని మార్పులతో కథను అంగీకరించారు. ఆ కథ బంగారు కుటుంబం అయింది. బంగారు కుటుంబం ఆమోదంతో నిర్మాత త్రివిక్రమ్ రావు మరియు దర్శకుడు కోదండ రామరెడ్డి నటుడు బాలకృష్ణ కోసం ఒక కథ రాయమని అడిగారు. అదే బొబ్బిలి సింహం అయింది. బంగారు కుటుంబం మరియు బొబ్బిలి సింహం రెండూ 1994లో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. బొబ్బిలి సింహం బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఖ్యాతిని స్థాపించింది. అదే సమయంలో రాజమౌళి తన చదువును వదిలేసి మద్రాసుకు తన తండ్రితో కలిసి ఉండడానికి వెళ్లాడు. మద్రాసుకు వచ్చిన తర్వాత కొంతకాలం తిరిగాడు. రాజమౌళి దర్శకత్వ విభాగంలో పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ నిర్మాత త్రివిక్రమ్ రావును సంప్రదించి తన సహాయకుడిగా రాజమౌళిని నియమించుకున్నాడు. అదే సమయంలో శివశక్తి దత్ అర్ధాంగి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. విజయేంద్ర ప్రసాద్ అందులో సగం దర్శకత్వం వహించాడు. సహాయం చేయడానికి రాజమౌళి షూటింగ్ ప్రదేశానికి వచ్చేవాడు. ఈ విధంగా రాజమౌళి దర్శకత్వం గురించి కూడా అవగాహన పొందాడు. 1996లో విడుదలైన ఈ చిత్రం బాగా ఆడలేదు. బొబ్బిలి సింహం తర్వాత రాఘవేంద్రరావు విజయేంద్ర ప్రసాద్కు ఘరానా బుల్లోడు చిత్రానికి కథ రాయమని అవకాశమిచ్చారు. ఆ తర్వాత దసరా బుల్లోడు, కన్నడలో అప్పాజీ, కురుబన్ రాణి చిత్రాలకు కథలు రాశారు. ఆ తర్వాత బాలకృష్ణ కోసం ఒక కథ రాయమని బి. గోపాల్ అడిగారు. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ సమరసింహారెడ్డికి కథ రాశారు.
1999లో సమరసింహారెడ్డి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో బి. గోపాల్ బాలకృష్ణ కోసం ఏ కథ రాయాలో ఆలోచిస్తున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్తో ఒక వారం పాటు చర్చించాడు. విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాసి బి. గోపాల్కి అందించాడు. గోపాల్కి అది నచ్చింది. అతను దానిని బాలకృష్ణకి చెప్పాడు. అయితే బాలకృష్ణకి అది నచ్చలేదు. రాజమౌళి ఒకసారి ఆ కథ విన్నాడు. అప్పటి నుండి దానిని ప్రాచుర్యం పొందేలా చేయాలనుకున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సింహాద్రి అనే సినిమా తీశాడు. సింహాద్రి 2003లో విడుదలై ఎన్టీఆర్ మరియు రాజమౌళి ఇద్దరి కెరీర్లలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆ సినిమా చరిత్ర మనందరికీ తెలుసు. ఆ తరువాత రాజమౌళి తన తండ్రి కథలను ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర వంటి సినిమాలుగా మార్చి తన అద్భుతమైన దర్శకత్వ నైపుణ్యాలకు చెరగని ముద్ర వేశాడు. బాహుబలి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాను ప్రశంసించారు. విజయేంద్ర ప్రసాద్ కథలు రాయడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. 2006లో ఆయన డి. రామానాయుడు కోసం శ్రీకృష్ణ సినిమాను రచించి దర్శకత్వం వహించారు. 2011లో ఆయన నాగార్జున ప్రధాన పాత్రలో నటించి రాజన్న సినిమాను దర్శకత్వం వహించారు. 2017లో ఆయన శ్రీవల్లి సినిమాను నిర్మించారు. అది బ్లాక్ బస్టర్గా నిరూపించబడింది. ఆయన ఎప్పుడూ కథ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ప్రతిభ చెక్కుచెదరకుండా ఉంటుంది. కాని దర్శకుడు కె. రాఘవేంద్రరావు మరియు ఆయన కుమారుడు ఎస్. రాజమౌళితో కలిసి సినిమాలు రాయడం ప్రారంభించినప్పుడు ఆయనకు నిజమైన గుర్తింపు లభించింది. క్రమంగా ఆయన కథలు భారతీయ మరియు దక్షిణ సినిమాల్లో గుర్తింపు పొందాయి. ప్రసిద్ధ సినిమాలు మరియు కథలు: ఛత్రపతి 2005 తల్లి ప్రేమ మరియు పోరాట కథ. ఛత్రపతి చిత్రంలో విజయేంద్ర ప్రసాద్ తన తల్లి నుండి విడిపోయి భారతదేశంలోని ఓడరేవులో బానిసగా నివసిస్తున్న శివాజీ కథను రాశాడు. తన తోటి పౌరులు అణచివేతకు గురైనప్పుడు శివాజీ తిరుగుబాటు చేశాడు మరియు ఛత్రపతిగా ప్రసిద్ధి చెందాడు. ఈ చిత్రం కేవలం యాక్షన్తో నిండి ఉండటమే కాకుండా తల్లి ప్రేమ, గుర్తింపు కోసం అన్వేషణ మరియు సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం వంటి భావోద్వేగాంశాలను కూడా కలిగి ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది మరియు విజయేంద్ర ప్రసాద్ రచనను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ప్రభాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. విక్రమార్కుడు 2006 ద సాగా ఆఫ్ ఎ కరేజియస్ హీరో. విక్రమార్కుడు అనేది వి. విజయేంద్ర ప్రసాద్ రాసిన మరియు ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. రవితేజ మరియు అనుష్కా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక చిన్న అమ్మాయి తన తండ్రి అని నమ్మినప్పుడు అతని జీవితం మారిపోయే దొంగ చుట్టూ తిరుగుతుంది. ఇది ధైర్యవంతుడైన పోలీసు అధికారిగా అతని ఆవిర్భావానికి దారితీసే ఘటనల శ్రేణికి దారితీస్తుంది. ఈ చిత్రం విజయం విజయేంద్ర ప్రసాద్ను మాస్టర్ స్టోరీటెల్లర్గా స్థాపించింది మరియు దాని కథ చాలా ప్రజాపర్యం పొందింది. దీనిని అనేక భాషల్లో రీమేక్ చేశారు. బాహుబలి సిరీస్, బాహుబలి ద బిగినింగ్ మరియు బాహుబలి ద కన్క్లూజన్ భారతీయ సినిమాలో సంచలనం సృష్టించాయి. ఈ ఇతిహాస కథను విజయేంద్ర ప్రసాద్ రాశాడు. బాహుబలి కేవలం సినిమా మాత్రమే కాదు, భారతీయ చరిత్ర, పురాణాలు మరియు ఫ్యాంటసీల అద్భుతమైన మిశ్రమం. అతను ఇంటింటికీ తెలిసిన పాత్రలను రూపొందించాడు. బాహుబలి భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిరూపించబడింది. RRR 2022 ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం ఆధారంగా రూపొందించబడిన ఈ కల్పిత కథ భారతదేశం యొక్క దృష్టిని మాత్రమే కాకుండా ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ చిత్రం ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్స్ వంటి అవార్డులను గెలిచింది. భారతీయ సినిమాను నూతన శిఖరాలకు తీసుకెళ్లింది. బజిరంగి భాయిజాన్ 2015 ఈ కథ పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక అమాయక పాకిస్తానీ అమ్మాయికి బజిరంగ్ భలీ భక్తుడైన దయగల భారతీయుడికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం విజయేంద్ర ప్రసాద్ గొప్ప చారిత్రక కథలు రాయడమే కాకుండా మానవ భావోద్వేగాలతో వ్యవహరించే సున్నితమైన కథలను కూడా అద్భుతంగా రాశారని నిరూపిస్తుంది. మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ 2019
రాణి లక్ష్మీబాయి ఆధారంగా ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఈ చిత్రం భారత స్వాతంత్ర్య పోరాట గొప్ప హీరోయిన్ను ప్రజా చైతన్యంలోకి తిరిగి తీసుకొచ్చింది. రచన శైలి. విజయేంద్ర ప్రసాద్ కథల యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం వాటి భారతీయత. ఆయన రామాయణం, మహాభారతం, పురాణాలు, జానపద కథలు మరియు చారిత్రక గాథలను నిరంతరం గీస్తారు. ఆయన పాత్రలు అచరికంగా, ధైర్యవంతమైన మరియు భావోద్వేగాలతో నిండి ఉంటాయి. ఆయన కథలు ఇతిహాస వైభవం, భావోద్వేగ లోతు మరియు దాగి ఉన్న సామాజిక సందేశాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఆయన రాసిన సినిమాలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రశంసలు పొందుతాయి. పోరాటాలు మరియు వైఫల్యాలు. ప్రతి విజయం వెనక వరుస వైఫల్యాలు ఉంటాయి. విజయేంద్ర ప్రసాద్ కూడా తన జీవితంలో అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు ఆయన కథలు చిత్ర నిర్మాతలకు నచ్చలేదు, కొన్నిసార్లు ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. కానీ ఆయన ఎప్పటికీ వదల్లేదు. ప్రతి వైఫల్యం ఒక కొత్త కథకు ప్రేరణ అని ఆయన నమ్ముతారు. వ్యక్తిగత జీవితం మరియు సంబంధాలు. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ఎస్ఎస్ రాజమౌళి ఈరోజు భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. తండ్రి కొడుకుల జంట కలసి భారతీయ సినిమాకు అనేక మైలురాయి చిత్రాలను అందించారు. ఆసక్తికరంగా రాజమౌళి తెరపై మాయాజాలం సృష్టిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ తెర వెనుక కథలను రూపొందిస్తారు. విజయాలు మరియు గౌరవాలు. 2017లో భారత ప్రభుత్వం ఆయనను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసింది. 2023లో ఆయనకు పద్మశ్రీ లభించింది. అతని చిత్రాలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నాయి. రాజ్యసభ ఎంపీగా రచనలు. విజయేంద్ర ప్రసాద్ కేవలం రచయిత మాత్రమే కాదు, దేశ రాజకీయాలు మరియు సమాజాన్ని నిశితంగా పరిశీలించే వ్యక్తి కూడా. 2016లో భారత ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కళ, సాహిత్యం మరియు సామాజిక సేవా రంగాలకు చేసిన కృషి ఆధారంగా పార్లమెంట్లో సభ్యత్వం పొందిన కొద్దిమందిలో ఆయన ఒకరు. పార్లమెంటు సభ్యుడు అయిన తరువాత కూడా విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడూ రాజకీయాలకే పరిమితం కాలేదు. భారతీయ సంస్కృతి, చలనచిత్ర పరిశ్రమ మరియు సాహిత్యానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ఆయన పదే పదే లేవనెత్తారు. భారతీయ సినిమాలు కేవలం వినోదానికి మూలం మాత్రమే కాదు, సమాజానికి మార్గనిర్దేశించే మాధ్యమం కూడా అని ఆయన నమ్ముతున్నారు. అందువల్ల సినిమాలు యువతలో దేశభక్తి, నైతికత మరియు భారతీయ విలువలను పెంపొందించాలని ఆయన కోరుకుంటున్నారు. అతను నమ్ముతున్నది ఒక మంచి కథ సినిమాకి ప్రాణం పోసెడమే కాకుండా సమాజంలో సాకారాత్మక మార్పును కూడా తీసుకురాగలదు అని. ముగింపు. మిత్రులారా, విజయేంద్ర ప్రసాద్ కేవలం స్క్రీన్ రైటర్ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి యొక్క ఆధునిక కథాకురుడు. భారతీయ సినిమా హాలీవుడ్తో పోటీ పడగలదని ఆయన చూపించారు. అందుకే భవిష్యత్ తరాలు ఆయనను భారతీయ సినిమా యొక్క పురాణ రచయిత అని పిలుస్తారు. ఒక మంచి కథ కేవలం వినోదం మాత్రమే కాదు, సమాజానికి మార్గనిర్దేశించే మాధ్యమం కూడా అని విజయేంద్ర ప్రసాద్ మనకు నేర్పారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీరు దీన్ని ఆస్వాదించినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం.